అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్య పట్టించుకునే వాళ్ళే కరువయ్యారా? ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే రాష్ట్రంలో ఏ మూల నుంచైనా ఎక్కడి నుంచైనా డిస్క్రిప్షన్లో ఉన్న ఆన్లైన్ గూగుల్ ఫామ్ ద్వారా మీ సమస్యను మాకు తెలియజేయండి. మీ సమస్యను ఒక్క ఫోన్ కాల్తో క్యూ న్యూస్ పరిష్కరిస్తుంది. మరిన్ని వివరాలకు 8490199929 నంబర్ను సంప్రదించండి. పబ్లిక్ వాయిస్, ఇది సామాన్యుడి ప్రశ్నాస్త్రం. తాల్పల్లి మండలం గున్నెపల్లి గ్రామంలో ఐకేపీ సెంటర్కి రావడం జరిగింది. ఇక్కడ కొంతమంది రైతులు కొన్ని విధాలుగా విధాలకు కొంచెం ఇబ్బంది పడుతున్నాం అని చెప్పేసి ఈ ఐకేపీ సెంటర్ల నిర్వాహకుల యొక్క పనితీరు బాగాలేదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ నుంచి లోడ్ చేసి పంపించిన లోడు 703 బస్తాలు పంపిస్తే 699 రూపాయల 9 బస్తాలు మాత్రం లెక్క చూపిస్తున్నారు. పైన 4 బస్తాలు లెక్క రావట్లేదు. ఇంకోటి పంపించిన పైన బస్తాల పైన ఒక కింటన్నర 2 కింటాలు తక్కువ వస్తున్నాయని చెప్పడంతో పాటు ఆ మిగతా పైన డబ్బులు కడితేనే మీకు అమౌంట్ పడుతుందని చెప్పేసి రైతులను ఇబ్బంది పెడుతున్నారంట. ఇక్కడ రైతుల్ని అసలు వాళ్ళ సమస్య ఏంది, వాళ్ళకి ఏం జరిగిన విషయం వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరేంది? 525 బత్తాలు పెట్టాం. మీ పేరేంది? నా పేరు మోహన్ రెడ్డి, గుణపల్లి. 525 బత్తాలు పెట్టాం, లారీలో పోయినాయి. పోయినాక 4 క్వింటాలన్నర కట్ అయినా అంటాడు. కట్ అయింది ఎట్లా అంటే అంటాడుగా, మీరు మిల్లులకు డబ్బులు కట్టుకుంటే మీకు అయితే డబ్బులు పడతాయని చెప్తాను. మీకు 4 బస్తాలన్నర బియ్యం మన ఒడ్లు కట్టాయని చెప్పన్నారు కదా. 4 క్వింటాలన్నర ఒడ్లు కట్టాయినట్టు మీకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? ఇక్కడ ఐకేపీ రమేష్ చేయండి. రమేష్ అయితే ఇప్పుడు ఆ డబ్బులు ఎవరు కొట్టని చెప్పిండు రమేష్? మీకు మిల్లులతో మిల్లు కొట్టని చెప్తాను. మిల్లు కొట్టని చెప్పిండు. మరి కొడితే డబ్బులు పడతాయి అట్లా? కొడితే డబ్బులు పడతాయి. మరి మీరు అడిగారా? అదే రమేష్ అడిగారా మరి ఎందుకు తక్కువ వచ్చింది లోడ్ అనేది? తక్కువ అయితే అంటాడుగా, వెయిటింగ్ తూకాలు తక్కువ వచ్చిన అంటాడు. అసలు ఇక్కడ మీరు ఒక బస్తా ఎంత జోకుతారు? మీరు 41 కేజీల 200 గ్రాములు జోకుతారు. అట్లా దోకినా కానీ తక్కువ వచ్చింది. మరి దానికి ఎట్లా పరిష్కారం అడిగారా మీరు? అడిగితే పరిష్కారం అంటే మీరు మిల్లులతో మాట్లాడుకొని మిల్లుకు డబ్బులు పడతాయి, అక్కడ డబ్బులు పడతాయి మీ అంటాడు. ఎన్ని రోజులు అయ్యి మీరు పంపించి? 1 రోజు అవుతుంది. 2 రోజులు అయింది. పెద్ద మీ పేరేంది? ఏంటి విషయం ఏంటి? ఒడ్లు కాంటా పెట్టినాక 2 క్వింటాలు తక్కువ వచ్చినాయి అన్నారు. తక్కువ వచ్చినాయి అంటే మరి తక్కువ అయితే ఏం చేయాలని అడిగితే ఆ 2 క్వింటాలకు డబ్బులు రిటర్న్ పంపితే మీకు పేమెంట్ పడుతుంది అంటే పంపినాం. వచ్చినాయి పైసలు. ఎంత పంపించారు డబ్బులు మీరు? 4,000 పంపినాం. ఎవరో పంపించారు 4,000? మీరు 4,000 సార్ చెప్తే ఆ నెంబర్ నాకు తెలుస్తలేదు. అయితే మీకు ఇప్పుడు 4,000 రూపాయలు ఎవరు పంపని ఏ సార్ చెప్పారు మీకు? నాకు ఈ తండ్రి చెప్పిండు. తండ్రి అంటే CEO ఆ ఎంకాన చెప్తే ఆ ఎంకాన ఎవరిదో నెంబర్ ఇచ్చిండు. మధురం అయిపోయాలకు వచ్చిండు. మీ ఇద్దరం లెక్కలు చేసుకుని ఈ CEO గారు మీకు 4,000 రూపాయలు కొడితేనే మీకు డబ్బులు పడతాయి అంటేనే మీరు కొట్టారు. అసలు ఆయన కొట్టిన ఆయన ఎవరు అవతల అడిగిరా మీరు CEO గారిని? ఆయన నెంబర్ ఇస్తానంటే నెంబర్ ఇచ్చిండు. ఆ నెంబర్ ఇస్తే ఆ నెంబర్కి వచ్చిండు. అంటే ఇప్పుడు చూసారు, ఇక్కడ తక్కువ పడ్డందుకు అక్కడ డబ్బులు కొడతాను, ఇక్కడ డబ్బులు పడతాయి, లేకపోతే డబ్బులు పడవు. ఇంకొక రైతుని తెలుసుకుందాం అసలు ఏం జరిగింది అనేది. చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు గండి వెంకటనారాయణ, గ్రామం గున్నెపల్లి, మండలం దంతాలపల్లి. ఈ PSCS వారు గున్నెపల్లి గ్రామంలో ఐకేపీ సెంటర్ నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా నేను 10 రోజుల క్రితము నాకు ఒక 100 బ్యాగుల ఒడ్లు పండితే కాంటాక్ట్ చేసిన. ఇక్కడ నేను ఒక్కొక్క బస్తాకు వచ్చేసి 41 కేజీ 200 గ్రాములు మ్యాచర్ వచ్చిన తర్వాత నిర్వాహకులు దాన్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. నాతో పాటుగా 5 రైతులయ్యి ఒక లారీలో లోడ్ చేసి పంపించడం జరిగింది. ఎన్ని బస్తాలు వేశారు? 703 బస్తాలు వేయడం జరిగింది. లారీలో వేసి మా ముందే వేసి పంపడం జరిగింది 703 బస్తాలు. తర్వాత మళ్ళీ నేను ఒక వారం రోజుల తర్వాత వచ్చి మా డబ్బులు పర్లేదని అడిగితే ఏం చెప్పారు మాకు వీళ్ళు నిర్వాహకులు అంటే, రమేష్ గాని బాబీ గాని CEO గారికి కూడా నేను వివరణ ఇవ్వడం జరిగింది. ఫోన్ లో అడిగితే నేను మాట్లాడుతున్నాను కానీ దానికి సమస్య పరిష్కారం చేయలేదు. వీళ్ళు అడిగితే ఏమంటారు అని అంటే, ఇంతసేపటికి ఆ మిల్లులకు మీరు రైతులందరూ కూర్చొని మాట్లాడి మిల్లుకు డబ్బులు కొడితేనే నీకు పైసలు పడతాయి తప్ప అంతవరకు మీరు ఏం చేసుకున్నా పడవు, ఎన్ని రోజులైనా గంతే అనేది. ఇప్పటికి 15 రోజుల కాంచెలు కూడా పైసల కోసం ఎదురు చూస్తా ఉన్నా. ఇంకోటి ఏంటి అని అంటే, నేను ఆ పైసలు ఇస్తేనే అంటాడు, పైసలు ఇస్తేనే పడతాయి అంటే, లేకపోతే దానికి సమాధానం లేదు. ఆర్డీఓ గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. దీన్ని ఇప్పుడు ఆయన ఎంత కొట్టంటాడు మరి ఇక్కడ మిల్లర్కి డబ్బులు? మళ్ళీ మాకు 4 బస్తాలు కొట్టమంటాడు. 4 బస్తాలు 703కు 699 బస్తాలకు మనకే వచ్చింది. మిగతా 4 బస్తాలకు మీరు పైసలు కొడితేనే పడుతుంది. మీరు 5 రైతులు కూర్చొని మాట్లాడుకోవాలి. అంటే ఇక్కడ మీకు 703 బస్తాలు రాసి అలాంటి బాగా చెప్తే మాకు రిసిప్ట్ ఉన్నది, మిల్లర్ పంపిన రిసిప్ట్ ఉంది, వాళ్ళు నిర్వాహకులు చేసిన ఉన్నది. మిల్లర్ పంపిన రిసిప్ట్ ఇవ్వట్లేదా? ఏ రైతు కూడా రిసిప్ట్ ఇస్తలే. 703 బస్తాలు
703 బస్తాలకు ఇక్కడ ఐకేపీ సెంటర్ నుంచి లోడ్ పంపించడం జరిగింది. ఆ మిల్లర్ కడ పోయిన తర్వాత 699 బస్తాలు మాత్రం లెక్క వచ్చింది. మిగతా వాటికి డబ్బులు కడితేనే మీ పేమెంట్ వేస్తామని చెప్పేసి రైతులను ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి ఇక్కడ గున్నెపల్లి ఐకేపీ సెంటర్ వద్ద రైతులు వాళ్ళ ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇలాంటి మిల్లర్లు ఈ విధంగా చేస్తున్న వారిపైన కావచ్చు, అలాగే ఐకేపీ సెంటర్లో పనిచేస్తున్న నిర్వాహకులైనా సక్రమంగా పనిచేయాలని చెప్పేసి రైతులు కోరుతున్నారు. ఆరకాలం పాటు కష్టపడి పంట పండించుకున్న పంట ఈ రోజు గిట్టుబాటు గాక చాలా అవస్థలు పడుతున్నా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల బాధను ఆలోచించి వాళ్ళకు గిట్టుబాటు ధర కల్పిస్తూ వాళ్ళకు బోనస్ తో పాటు కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని ఇక్కడ రైతులు ఆసరా చేసుకోవాలని చెప్పేసి ఐకేపీ సెంటర్లలో వేసుకొని మిల్లర్లకు పంపిస్తే సకాలంలో డబ్బులు పడకపోవడంతో పాటు వడ్లు తక్కువ వస్తున్నాయని చెప్పేసి తూకం అని చెప్పేసి ఇబ్బంది పెడుతున్నారు. ఐకేపీ సెంటర్లలో 40 కేజీలు మాత్రమే ఇక్కడ తూకం వేయని చెప్తుంది గవర్నమెంట్. కానీ ఈ ఐకేపీ సెంటర్లలో 41 కేజీల 200 గ్రాములు మాత్రం అదనంగా కేజీ పైన 200 పైన వీళ్ళు తూకం ఎక్కువ వేసి పంపిస్తున్నారు. అంటే అసలు ఏం జరుగుతుంది? ఐకేపీ సెంటర్లకు అలాగే మన మిల్లలకు మధ్యన ఏమన్నా వత్తాసుందా, వాళ్ళ మీద వీళ్ళ మధ్యన ఏమన్నా జరుగుతున్నాయనే విషయం అర్థం కావట్లేదు. మధ్యన రైతులు నష్టపోవడం జరుగుతుంది. తక్షణమే జిల్లా కలెక్టర్ గారు దీనిపైన రిపోర్ట్ తీసుకొని రైతులకు న్యాయం చేయాలని గున్నెపల్లి రైతులు కోరుతున్నారు. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.